ఉన్నారులే పెద్ద. రాజు భటుల్లాగా, రాముడు బంటులాగా, యజమాని కూలోళ్లాగా. మా అన్నయ్య తనతో సమానంగానే చూశాడు. తన నీడలా భావించాడే కాని ఎప్పుడు తక్కువ చేసి చూడలేదు. ఆ నీడ నేల మీద పడి ఉంటుంది, మనిషి నిలబడి ఉంటాడు. అది నీకు అర్థం కావటం లేదలుడు. శివయ్య, మీ అన్నయ్య గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. ఆయన ఇంటికి వచ్చేసరికి నువ్వింట్లో లేవని తెలిస్తే ఆయన చాలా బాధపడతారయ్యా. ఆ రోజు ఆయన ఇంట్లో నుంచి గుడికొచ్చేటప్పుడు మన ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి శివయ్య. లేదంటే ఆయన తట్టుకోరయ్యా. రండి, మన ఇంటికి వెళ్దాం రండి. పార్వతి, మన ఇంటికి వెళ్దాం, వెళ్దాం. మీ వదిన గారి మాటల్లో ఆవిడ భర్త గారి ప్రాణభీతి తప్ప మన మీద కొంచెం కూడా ప్రేమాభిమానం కనిపించట్లేదు. పార్వతి, నాకు మీ మీద అభిమానం లేదా? నటించకక్క. పార్వతి, మీరు జీవించకండి. మన పెళ్లికి ముందు 5 ఏళ్లు ఆవిడ చేతి వంట తినేంత మాత్రాన మరీ అంత కృతజ్ఞతాభావం పనికిరాదు. అయినా ఆస్తంతా మీ ఇద్దరు కూతుళ్ల పేరు మీద ఉందనే కదా నన్ను నా మొగుణ్ణి ఇంట్లో పాత సామాన్లు పడేసినట్టు రోడ్డు మీద పడేశారు. పార్వతి, ఆ ఆలోచనే ఉంటుంటే ఆయన పేరు మీదున్న పొలాన్ని శివయ్య పేరు మీద ఎందుకు రాస్తారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మట్టి మా మొహాన కొడితే మిగిలిన ఆస్తి జోలికి రాకుండా ఉంటాం కదా, అందుకు. తెలివితేటలు ప్రదర్శిస్తుంది పార్వతి. మాకు కూడా బుర్రా బుద్ధి ఉన్నాయమ్మా.